ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. మరి ప్రియులారా, ఈ వత్సరంలో ఈ మొదటి పునరుత్థాన దినమందుకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి పిల్లారా, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ధ్యానించుకుందాం. పౌలను నేను స్వహస్తములతో నా వందనములో రాయొచ్చున్నాను. నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క బంధకములలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా బంధకములలో నా బంధకములను జ్ఞాపకము చేసుకునుడి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఈ మాట ఆయన ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు అంటే, ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకంలో ఉంచబడిన కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరచుటకు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మీరు మా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము చెప్పడానికి, క్రీస్తుని ఆ సువార్త చెప్పడం కోసం అనుకూలమైన సమయము కావాలని చెప్పి మీరు నా కోసం ప్రార్థన చేయండి. నేను బంధకములో ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన బంధకములో ఉన్న కారణం ఏంటి అంటే, క్రీస్తు యొక్క మర్మముల గురించి బోధించవలసిన విధము, ఆ విధముగా ఆయన బోధిస్తున్న విధానాన్ని బట్టి ఇప్పుడు ఆయన బంధకంలో ప్రవేశించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం చెప్తున్నారా? ఆయన బంధకంలో పడవేయబడిన కారణం ఏంటి? ఆయన ఏం చేశాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ప్రకటిస్తూ, ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ, ఆయన త్వరగా రాబోతున్నాడు, మీరు సిద్ధంగా ఉండండి, ఆ రాజ్యంలో మీరు చేరుకోవాలి అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు. కాబట్టి అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఆయన నడికట్టు తగిలితే చచ్చిన రోగులు బ్రతికి బయటపడుతున్నారు, రోగులు స్వస్థపడుతున్నారు, కర్చీపు పడితే రోగులు స్వస్థపడుతున్నారు. ఆయన వారిన వస్త్రములు చూసి రోగులు బాగుపడుతున్నారు, ఆ వస్త్రం ముట్టి. అంతప్పటిది పరిశుద్ధులకు ఎంత సమర్పణలోకి వెళ్ళిపోయాడు అపోస్తలుడైన పౌలు గారు. అయితే ఒక రోజున ఆయన బంధించారు, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి ఆయన అంటున్నాడు, ఆ సంఘంతో రాస్తూ, కొలసీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, ఓ కొలసీలారా, ఇదిగో నేను బంధకములో ఉంచబడిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. నా చేతితో నేను రాస్తున్నా, నా స్వస్థముతో నేను వందనములు మీకు రాస్తున్నా, వందనం చెప్తున్నా. కాబట్టి నా బంధకముల నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి, నా బంధకమును మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి రాస్తూ, కృప మీకు తోడై ఉండునుగాక అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృప మీకు తోడై ఉండునుగాక అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బంధకములు, ఇప్పుడు ఈయనైతే నేను క్రీస్తు నిమిత్తం బంధకములు అని చెప్తాడు. క్రీస్తు మర్మమును గూర్చిన నేను బోధించవలసిన విధానముగా ఆ మర్మ వెల్లడి పరచుటకు, వాక్యము చెప్పుటకు అనుకూల సమయం నాకు కావాలని ఈయన అడుగుతున్నాడు. బంధకముల్లో ఉండి కొంచెం ముందుకు వెళ్దాం. ఏ బంధకములో చూద్దాం. యెషయా పుస్తకం 42వ అధ్యాయం 21వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఇక్కడ కొన్ని బంధకాలు ఉన్నాయి.
2 21 యెహోవా చూడండి, దేవుడు తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఒక ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేశాడు. దేవునికి మహిమ కలుగుగా. తన నీతిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఉపదేశ క్రమం ఒకటి చేసి దాన్ని గణపరిచి గొప్ప చేశాడు. ఆ ఉపదేశ క్రమంలో మనం పెరగాలి. ఆ ఉపదేశ క్రమం ఎవరి కోసం అంటే మన కోసమే. మనము సరి చేయబడటం కోసం, మనం కట్టబడటం కోసం, మనం స్థిరపరచబడటం కోసం, ఆయన పోలుగా మనం మార్చబడటం కోసం, ఆయన స్వరూపంలో మనం మార్చబడటం కోసం, ఆయనలాగా మనం మారి ఆయన ప్రక్కన నిలబడటం కోసం ఆ ఉపదేశ క్రమం. ఆ ఉపదేశం దినదినం శుద్ధీకరిస్తుంది, దినదినం కడుగుతుంది, దినదినం నిన్ను మండిస్తుంది. దినదినము కూడా ఉపదేశము నిన్ను శుద్ధీకరిస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. ఎప్పుడు కూడా నిన్ను బాధ పెడుతుంది, గాయపరుస్తుంది, పేగులంతా కదిపేస్తుంది, కడుపులంతా దేవేస్తుంది. ఉపదేశం నువ్వు వాక్యం తీసుకునే విధానం ఉంటుంది. ఉపదేశంలో ఎప్పుడు కూడా నిన్ను శుద్ధీకరిస్తుంటే నువ్వు దాన్ని అనుభవించుకునే విధం ఉంది. ఆ ఉపదేశానికి నీవు కట్టబడి దానికి లొంగిపోతే నిన్ను పరిశుద్ధపరచుకుంటే వెళ్తుంది. ఆ ఉపదేశాన్ని నువ్వు ప్రేమించుకున్న ఉపదేశం ద్వేషించేవనుకో అంతకంతకు నీలో స్వార్థము, ద్వేషం పెరిగిపోతుంది. నన్నే అన్నాడు, నన్ను ఎలా చేశాడు, ఈ మాట నాకే, నన్నే అన్నాడు, ఇదిగో నేను చేశానుగా, నేను చూశానుగా అంటే మరి ఇంకెవరి కోసం చెప్తారు? ఇంకెవరి కోసం చెప్తారండి? నీ కోసమే చూస్తున్నా, నీ కోసం కాకుండా ఇంకా పక్కలు ఎవరి కోసమో చెప్తారా? లే, నీవు మార్చబడాలి, నువ్వు సరి చేయబడాలని, నీవు సిద్ధపడాలని నీ కోసమే చెప్తుంటారు. దానికి చాలా మంది అదుగో నన్ను టార్గెట్ చేశాడు, నన్నే అన్నాడు, నన్నే అన్నాడు అని అంటుంటారు. లేదు పిల్లరా, నీవు ఆ ఉపదేశాన్ని అన్వయించుకొని ఈ తప్పిదము, ఈ లోపము నాలో ఉంది, దీన్ని నేను సరి చేసుకోవాలి, దేవుడు మాట్లాడాడు అంటే నువ్వు సరి చేయబడతావు. లేకోకుండా ఇదిగో కావాలి నాతో మాట్లాడు, నన్ను టార్గెట్ చేసావు, నువ్వు నన్నే అన్నావు అనుకో, నీవు వైదొలిగిపోతావు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఉపదేశమును గొప్పపరిచి, ఘనపరిచి గొప్ప చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన అయినను ఈ జనము అపహరింపబడి చూడండి, అయినా సరే ఆ ఉపదేశానికి లొంగక, ఆ ఉపదేశానికి మనసునివ్వక వారు ఏం చేశారంటే అపహరింపబడి దోపుడు సొమ్ము అయిపోయారు. చూసారు పిల్లరా, వాళ్ళు అపహరించబడ్డారు, దోపుడు సొమ్ము. ఇప్పుడు దోసుకునేది ఎవడు? దొంగయు దోసుకునేవాడు అపవాదై ఉన్నాడు. వీళ్ళు దోపుడు సొమ్ముగా వాడికి దొరికిపోయారు. ఆ ఉపదేశానికి లోపలక, దానికి అప్పగించుకోక. ఎవరికి అప్పగించుకున్నారు వీళ్ళు? అపవాదికి అప్పగించుకున్నారు. అపవాదికి అప్పగించుకొని ఆ దోసుకున్నాడు వాడు, వాడికి బానిసలుగా మారిపోయాడు. వారికి బానిసలుగా మారిపోయి వాడు ఏం చేశాడు? వాడిని బానిసలుగా మార్చుకున్నారు. ఆ ఉపదేశానికి లోపలక, ఉపదేశానికి మనసునివ్వక, ఉపదేశానికి తలవక, ఉపదేశం మీద తిరుగుబాటు చేసి వాడికి బానిసలైపోయారు. దేవునికి మహిమ కలుగును. ఆ బానిసత్వం నుంచి నిన్నేమైనా విడిపిస్తారా అంటే విడిపించి వాళ్ళు ఎవరున్నారు? నా ప్రభుత. నువ్వు ఎన్నిసార్లు పడిపోతే, ఎన్నిసార్లు లోదిపోతే, ఎన్నిసార్లు వైదొలిగిపోతే ఆయన ఎన్నిసార్లు నేను రక్షిస్తాడు? దేవుడు ఒక్క మారి దర్శిస్తాడు, 2 మార్లు దర్శిస్తాడు. తర్వాత దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, దేవుడు దర్శించే కాలంలో మనము సరి చేసుకోగలగాలి. అలా సరి చేసుకోకపోతే ఆయన మనకిచ్చిన పీరియడ్ అయిపోద్ది, తర్వాత గ్రేస్ పీరియడ్ అయిపోద్ది, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాం. దేవునికి మహిమ కలుగు అంటే దానంటే వదిలేస్తాడు దేవుడికి. దేవునికి మహిమ కలుగ. కాబట్టి అక్కడ వరకు మనం రానికోకుండా ఇక్కడే మనం
సరి చేయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కింద వచ్చిన ఎవరును తప్పించుకొనకుండా వారందరూ గుహలలో ఎవరో తప్పించబడకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. వారు బందీ గృహములో దాచబడి ఉన్నారు. దోపుడు పాలయ్యారు. విడిపించువాడు ఎవడు కూడా లేడు. అపహరింపబడేది తిరిగి రప్పించమని చెప్పువాడు ఎవడు కూడా లేడు. దేవునికి మహిమకం కాదు. తప్పిపోయిన తర్వాత, వైదొలిగిపోయిన తర్వాత, నువ్వు దోపుడు సొమ్ము అయిపోయిన తర్వాత, నీవు దేవునికి దూరం అయిపోయిన తర్వాత నిన్ను తిరిగి రక్షించి తిరిగి నిన్ను సరిచేసి నిన్ను కట్టేవాడు తిరిగి రప్పించేవాడు ఎవరు ఉండరు. ఆయన వదిలేశాడు అంటే దేవునికి మహిమకం కాదు. ఆయన నీ ఎడల ప్రేమ కృప వాత్సల్యం చూపినంత కాలము కూడా నీవు ఆయనకి లోపడలేదు కాబట్టి తర్వాత నువ్వు పిలిచినా సరే ఆయన పలక. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. లూకా శుభవార్త 8వ అధ్యాయం 26వ వచనం ధ్యానించుకున్నాం. మా 8:26 వారు గలిలయకు ఎదురుగా ఉండు గెర్సనీయుల దేశంలోకి వచ్చేది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు ఒకడు ఆయనకి ఎదురుగుండా వచ్చాడు. వాడు దయ్యములు పట్టిన వాడై బహు కాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంట్లో ఉండేవాడు కాదు. ఒక నిమిషం చూడండి పిల్లారా, ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన సముద్ర మార్గంలో వెళ్ళాడు, వారి మీద వెళ్ళాడు. ఆ చిన్న ధోని మీద వెళ్ళి అక్కడ ఆయనను శిష్యులు దిగారు. ఆ తీరం దిగంగానే ఊరిలోకి వెళ్తున్నాడు. ఆయన ఊర్లోకి వెళ్తుంటే వీడు ఒక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఒకడు అరుచుకుంటూ కేకలేసుకుంటూ వస్తున్నాడు. వాడిని చూశాడు. ప్రభువు చూసి కనికరపడ్డాడు. వాడి స్థితిని చూశాడు, పరిస్థితిని చూశాడు. వాడు సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. వాడు ఎప్పుడు ఎక్కడ ఉండేవాడు అంటే ఊర్లో ఉండేవాడు కాదు, ఎప్పుడు కూడా సమాధుల్లో ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. వాడు నివాసం సమాధి. ఆ సమాధుల స్థలంలో, ఆ బెరల్ గ్రౌండ్ లో వాడి నివాసం. వాడు అక్కడే ఉండేవాడు. అయితే వాడు ఎప్పుడు కూడా ఆ దిగంబరిగానే బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. వాడిని చూసిన ప్రభువు చెలించాడు. చెలించిన తర్వాత ఆ అపవిత్ర ఆత్మను వాడి నుంచి వాడిని విడిపించాలి, వాడిని కరుణించాలి అని ఆయన కనికరపడ్డాడు. వాడి మీద కనికరపడి వాడిని అడుగుతున్నాడు. వాడు మాట్లాడుతున్నాడు, నీ పేరేంటి, నువ్వెవరు అడిగితే వాడు అన్నాడు కదా, నీ పేరేంటంటే నా పేరు సేన అంటున్నాడు. ఏంటి సేన అంటున్నాడు? సేన అంటే చాలా సైన్య సమూహం వాడి దగ్గర ఉంది. సమూహం ఉంది అంటే ఎక్కువ మంది ఉన్నారు వాడి దగ్గర, అందుకని వాడు సేన అన్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. అలలు అమ్మ చదవండి 27 చూడి. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచొద్దు అని నిన్ను వేడుకుంటున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఎలానగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుగులకు రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాడు. అది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చింది కనుక వాడిని గొలుసులతోనూ కాళ్ళ సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచాడు. కానీ వాడు బంధకములను తెంపగా దెయ్యము వాడిని ఆ అడవిలోనికి తరుముకొని పోయింది. యేసు చూడండి, యేసు నీ పేరేమని వాడిని అడగగా వాడు చాలా దయ్యములు వాడు ఉన్నాయి కాబట్టి వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోటకు
తమకు ఆజ్ఞాపింపవద్దని. చూసారా, వాడిని పిలిచాడు. పిలిచి వీ నుంచి వెడలిపో నువ్వు అన్నాడు. అనంగానే వాడు బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా, ఆ దయ్యాలు బ్రతిమాలుతున్నాయి. అయ్యా, మేము చాలా మంది ఉన్నాం, మమ్మల్ని పాతాళంలోనికి పోనివద్దయ్యా, పాతాళంలోకి మమ్మల్ని వెళ్ళలేకుండా ఆజ్ఞాపించొద్దు ప్రభువా. అయ్యా, ఈ లోకం మీద తిరగతాం అయ్యా, మేము వెళ్ళిపోతాం అయ్యా, ఇవి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాం, పాతాళ లోకం మాత్రం మమ్మల్ని పంపించొద్దు అన్నాడు. అంటే సరే, అసలు నీ పేరేంటి అంటే, నా పేరు సేనా అన్నాడు. అంటే చాలా దయ్యములు అవన్నీ పట్టి ఉన్నాయి, ఒకటి కాదు, చాలా దయ్యములు పట్టి ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, అనకు ఈయన ఇంకేం మాట్లాడతాడు అని చెప్పి వాళ్ళు అయ్యే అడిగేస్తున్నాయి. ఏమని, అయ్యా అదిగో దూరంగా పందులు గుంపు ఉంది కదా, వాటిలోకి వెళ్తే మాకు సెలవు ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, వాటిలోకి వెళ్ళిపోతాం. సరే అమ్మా, సరే అన్నాడు యేసుప్రభు వారు. అంటే ఈ దయ్యాలను వాడిని విడిచిపెట్టేసి, ఇవన్నీ విలువలాడించి వాడిని విడిచిపెట్టి ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోయినాయి. పందులన్నీ కూడా ఒక అరుచుకుంటూ వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడి మొత్తం చచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పందులను కాస్తున్న వారు అది చూసి పరుగు వెళ్ళిపోయి ఊళ్ళో వాళ్ళందరూ చెప్పేశారు. ఇలా జరిగిన సంభవం. ఆ దయ్యం పట్టినోడు తిరుగుతుంటే ఎదురయ్యేపాటికి ఆయన ఎవరో వచ్చి ప్రార్థన చేశాడు, వాడితో మాట్లాడంగానే అవన్నీ కూడా ఈ పందులన్నీ పరుకుంటూ వెళ్ళిపోయి ఆ దయ్యాలని దాంట్లోకి వెళ్ళి ఆ పందులన్నీ పరుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో పడి చచ్చిపోయాయి అని చెప్తే ఊర్లో అందరూ వచ్చేసారు. వచ్చేసి ఆయన అక్కడే నిలబెట్టేసి మా ఊర్లోకి మీరు రావద్దు, వెళ్ళిపోండి. మహిమకరంగా మా ఊర్లోకి రావద్దు, వెళ్ళిపోండి. ఎందుకు అంటే అక్కడ బంధము కలిగిన వాడు బట్టలు కట్టుకొని కుదురుగా కూర్చున్నాడు ఆయన దగ్గర. అప్పుడు వాడు సంఖ్యలతో వేయబడిన వాడు, సంఖ్యలతో ఉండి వాడు ఎప్పుడు కూడా సమాధుల్లో నివాసం ఏర్పరచుకున్నవాడు ఈ రోజు ప్రజల మధ్య కూర్చున్నాడు. అది దేవుని యొక్క పాదముల చెంత కూర్చున్నాడు. వాడి యొక్క బంధకములు తెరచబడ్డాయి. దేవునికి మహిమకం. చూడండి, వాడు ఎంతో కాలముగా ఆ బంధకములు బంధించబడి ఉన్నాడు. ఎంతో కాలంగా ఆ బంధకంలో ఉన్నవాడు ఆ బంధకం నుంచి విడిపించబడి దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆ మాట పలికిన ఉన్నాయి, ఆ బంధకము నుంచి వాడి నుంచి విడిపోయినాయి. ఇప్పుడు వాడు హ్యాపీగా బట్టలు కట్టుకుని దేవుని సన్నిధిలో దేవునికి మహిమ కలుగున్నాడు. ఎక్కడ అంటే దేవుని పాదం చేత వాడు ఎలా ఉన్నట్టు బట్టలు కట్టుకున్నాడు, నీట్గా ఉన్నాడు. ఇప్పుడు స్వస్థతుడు అయ్యాడు, బాగుపడ్డాడు. కానీ ఒకప్పుడు చూస్తే ఒళ్ళంతా గాయాలతోనూ సంఖ్యలతోనూ వాడు ఎక్కడో దివారతలు బట్టలు లేకోకుండా ఎక్కడుండంటే నిత్యం ఊళ్ళోకి ఎవరైనా తీసుకొచ్చి కట్టేసిన ఊళ్ళో పెట్టినా అవన్నీ తెంపుకొని వెళ్ళిపోయి సమాధులు నివాసం ఉండేవాడు. కానీ ఈ రోజున వాడి బంధకములన్నీ కూడా తెంచబడ్డాయి. దేవునికి మహిమ కలుగును. బంధకములు ఎప్పుడైతే తెంచబడ్డాయో వాడు ఎక్కడ కూర్చుంటే యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడు. ఎంత గొప్పదని మర్చిపోయాడు. దేవునికి మహిమ కలుగును. ప్రియులారా, బంధకములు అవి ఏం చేస్తుంటే మనిషిని చిన్నాభిన్నం చేస్తుంటాయి, మనిషి పతనాన్ని తీసుకుని వెళ్తుంటాయి. నువ్వు ఏ బంధకములు ఉన్నావో నాకు తెలీదు, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు, కానీ నీ బంధకములు నా ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బంధకములు విడిపించిన రోజున నీవు వచ్చి నా ప్రభు పాదముల చెంత కూర్చుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 55వ వచనం. 3వ అధ్యాయం 55వ వచనం. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామం పట్టి మొరలెడగా నీవు నా శబ్దం ఆలకించు. ఎక్కడండి? చూడండి, అగాధమైన బందీ గృహంలో ఉంది. అగాధం భూమి కింద ఏముంది? అగాధం ఉంది. ఆ అగాధమైన బందీ గృహంలో నుండి మొర పెడితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఊర్తు దేశం ముందు ఉన్నత స్థలం ఉన్న ఆయన అక్కడ ఆలకించాడు. పరంలో ఉన్న దేవుడు ఆలకించు. దేవా, నీవు నా మొర ఆలకించితివి. నేను అగాధంలో ఉండి నేను మొరపెట్టగా నీవు నా మొర ఆలకించితివి. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నీవు ప్రార్థన చేస్తే నా ప్రభు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. నీవు మొరపెట్టాలి.
నీ మొర ఆలకించిన ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఏ రోజు కూడా నిన్ను తోసివేసే దేవుడు కాదు నా దేవుడు. దేవుని మహిమ కలుగును. నా దేవుడు ఎప్పుడు కూడా నీవు మొర పెడుతుంటే ఆయన ఆలకిస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. కింద వచ్చిన సహాయము కొరకు చూడండి, సహాయము కొరకు నేను మొరపెట్టగా ఆయన ఎన్నడు చెవి మూసుకోవద్దయ్యా. నేను నీకు మొర పెట్టిన దినమున చూడండి, మొర పెట్టిన రోజే దేవుడు ఆయన దగ్గరకు వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగా. నువ్వు ఏ రోజైతే మొర పెడుతున్నావో ఆ రోజు ఆయన నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. నువ్వు భయపడొద్దు. దేవుడు చెప్తున్నాండి, నువ్వు మొరపెట్టు నీ బంధకంలో, శ్రమలోను, బాధల్లో, నీ కష్టాల్లో, కన్నీటిలో, నీ ఇబ్బందుల్లో ఉండి, నీ కట్టులో ఉండి నీవు ఆయనకి గనక నిజమైన మొర పెడితే ఆయన నీ దగ్గరికి వస్తమే కాదు, ఆయన నీ యొక్క మొర ఆలకించడమే కాదు, ఆయన నువ్వు భయపడొద్దు అని నీకు ధైర్యం ఇచ్చే దేవుడు. నీకు అభయం ఇచ్చే దేవుడు. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు. నువ్వు దేనికి భయపడొద్దు, నేనున్నాను నా కుమారుడా నా కుమార్తె అని ఒక నిశ్చయతను మనకి ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ భరోసా ఎవరిస్తారండి మనకి? ఈ భరోసా మనకి ఎవరిస్తారు? లోకంలో ఉన్నవారా? స్నేహితులు ఇస్తారా? సొంత రక్త సంబంధికులు ఇస్తారా? తల్లిదండ్రులు ఇస్తారా? ఎవరిస్తారు భరోసా? నేనున్నాను అని. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన కొంతకాలం మాత్రమే భరోసా, మిగిలిన కాలంలో వాళ్ళు భరోసా ఇవ్వలేరు కూడా. కానీ నా ప్రభు నీకు ఆయన భరోసా ఇచ్చంటే నీ జీవిత కాలం అంతా కూడా నీకు తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగుగా. నీ జీవిత కాలం అంతా కూడా నీకు తోడై ఉంటాడు. నేనున్నాను అబ్బా తండ్రి అని నువ్వు మొరపెట్టగానే నా కుమారుడా నా కుమార్తె నేనున్నాను వెంటనే నీ మొరాలకిచ్చి నీ ఎదుట నిలబడేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగా. అలాంటిది నీ బంధకంలో తెంచి నీ మొర విని ఆయన నీకు ఎదుటికి వచ్చి నేనున్నాను అని భయపడొద్దు అని నీకు ఆయన ధైర్యము చెప్పే దేవుడు నా దేవుడు. కింద వచ్చిన ప్రభువా ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును నా జీవము విమోచించావు. యెహోవా నాకు కలిగిన అన్యాయము నీవే చూసి ఉన్నావు, నా వ్యాజ్యము తీర్చుము. దేవునికి మహిమ కలుగును. అయ్యా నేను అన్యాయంగా పడిపోయాను, అన్యాయంగా భక్తులు వైరక్యంలో ప్రశ్నలు ఉన్న నన్ను అన్యాయంగా దీంట్లోకి లాగేశారయ్యా, నేను పడిపోవడానికి కారకులు అయ్యారయ్యా. ఇప్పుడు నా వ్యాజ్యము నీవు తీర్చయ్యా. అయ్యా నాకు నా వ్యాజ్యం తీర్చు. ఇదిగో ఈ అపవాదే నన్ను త్రొట్టెట్టు చేశాడయ్యా, నేను త్రొట్టెళ్ళిపోయానయ్యా. అయ్యా నాకు నాకు న్యాయం తీర్చు అని గనక నీవు ఆయన పాదాలు పట్టుకుంటే నీవు చేసిన ఆ అన్యాయమే కానీ, నీవు చేసిన త్రొట్టుపాటే కానీ, నీవు చేసిన ఆయనకి విరోధం నడకే కానీ ఆయన ఏం చేస్తాడు? దాన్ని క్షమించేస్తాడు. దానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకున్నాం. 1వ వచనం. సహోదర ప్రేమ నిలువర స్థిరంగా ఉండనియండి. చూడండి, సహోదర ప్రేమ స్థిరంగా ఉండండి, నిలువరంగా ఉండనివ్వండి. ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యము ఎదటి వారికి ఆతిథ్యం ఇవ్వడం, ఎదటి వారికి ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకూడదు. దాని వల్ల కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఒక నిమిషం అండి, చిన్న పిల్లరా, ఈ ఆతిథ్యం ఇవ్వటం అనేది మర్చిపోవద్దు, ఎదటి వారిని చేర్చుకోవడం అనేది మర్చిపోవద్దు. ఆ కాలంలో అబ్రహాము గారు ముగ్గురు వ్యక్తులు వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, సాగిలపడ్డాడు. అయ్యా ఈ రాత్రి మీరు ఇక్కడ నా ఇంటికి రండి, ఆతిథ్యం తీసుకుని ఈ దినము మీరు ఆతిథ్యం మీకు నేను ఇస్తున్నా, మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు కదా, ఇదిగో కొంచెము తిని సెద తీర్చుకొని మీ దారిని మీరు వెళ్ళండి, కొంచెము సెద తీర్చుకొని వెళ్ళండి అయ్యా, మీకు నేను ఆతిథ్యం ఇస్తాను.
దేవునికి మహిమ కలుగుగా. చూస్తుంటే మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టున్నారు. ఎక్కడ దూర ప్రయాణం వెళ్తున్నట్టున్నారు. కాబట్టి అయ్యా కొంచెము రెస్ట్ తీసుకుని వెళ్ళండి. ఇదిగో నేను పెట్టింది కొంచెం తిని వెళ్ళండి అని పిలిచి ఇంటికి తీసుకుని వచ్చి భోజనం పెట్టి వారికి అన్ని సమకూర్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత అంటారు, అబ్రహామా ఇదిగో మరుపటి ఏడాది ఇదే సమయానికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటారు. ఎవరండి? దేవుడికి ఆతిథ్యం ఇచ్చాడండి అబ్రహాము. దేవునికి మహిమ కలుగుగా. దేవుడికి ఆతిథ్యం ఇచ్చాడండి అబ్రహాము. తెలియకయే ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగుగా. ఈ విధంగా కొందరు ఆతిథ్యం ఇస్తుంటే దేవదూతలకే ఆతిథ్యం ఇస్తున్నారు. వారు తెలియకే వీళ్ళు దేవదూతలని తెలియదు, కానీ వారికే ఆతిథ్యం ఇచ్చేసారు. ఆతిథ్యం చేసి మీరు కూడా వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక మీరు ఆ కష్టం అనుభవించే వారికి, ఎవరైతే కష్టం అనిపిస్తున్నారో వారికి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. నీవు శరీరధారిగా ఉన్నావు, నువ్వు శరీరంతో కలిసి ఉన్నావు, నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి నీ సహోదరులు నీలాగా శరీరం కలిగిన వారు, నీలాగా జీవిస్తున్న వారు, వారు కష్టములో ఉంటే బంధకములో ఉంటే నీవు వారిని ఆదరించాలి, నువ్వు వారిని ప్రేమించాలి, వారిని చేర్చుకోవాలి, వారికి నీ ఆదరణ చూపించాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నాకెందుకులే, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అని అనుకోకూడదు. మరి ఎలా ఉండాలి? వారికి నీవు కూడా శరీరధారిగా ఉన్నావు కాబట్టి నీవు కూడా వారికి ఆదరణ చూపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. చావదు. జకరియా పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిములో రథములుండకుండా 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా దేవునికి మహిమ కలుగునుగాక. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటలలో మరిపడి ప్రవేశింపండి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు బంధకంలో బంధించబడ్డావు, అపవాది శరలోకి వెళ్ళిపోయావు, నువ్వు లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోవు, నువ్వు ఏ బంధకంలో వెళ్ళిపోయావు. కానీ నా ప్రభు అంటున్నాడు కదా, బంధకములో పడి ఉండు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. చూడండి, బంధకంలో పడి ఉన్న వారిని అందరూ కూడా నా ప్రభు తిరిగి మీ కోటలోకి మీరు ప్రవేశించండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, బంధకములు నువ్వు ఏ బంధకం ఉండవు, కానీ నీకు ఒక నిరీక్షణ అంటూ ఉంది. దాన్ని నా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ నిరీక్షణ ఏదో ఒక రోజు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, భయంకరమైన బంధకంలో ఉన్నారు. ఐగుప్తు దాసత్వంలో భయంకరమైన శ్రమలు బంధకంలో వాళ్ళు బంధించబడి ఉన్నారు. బయటికి వెళ్ళడానికి లేదు, లోపలికి రావడానికి లేదు. వాళ్ళు వెళ్ళిపోదామన్నా అక్కడ వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. మరి ఏం చేస్తున్నారు అంటే ఆ బంధకములోనే మగ్గిపోతున్నారు. ఇనప కొలిమిలో వారు కాల్చబడినట్లుగా మగ్గిపోతున్నారు. ఆ బంధకం నుంచి మా మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, రక్షకుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు. ఒక రోజున చెప్పాడు, యాకోబు చెప్పాడు, ఇదిగో మీ దేవుడు వచ్చి, మన దేవుడు వచ్చి మిమ్మల్ని విడిపించి తిరిగి అబ్రహాంకి విశ్వాసంగా ఇచ్చిన వాగ్దాన దేశమైన కానాను దేశానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. అలాగే యేసేపు కూడా అదే చెప్పాడు, ఇదిగో దేవుడు ఒక రోజున వస్తాడు, ఖచ్చితంగా ఆయన వస్తాడు, వచ్చి మిమ్మల్ని విడిపించి అక్కడ తీసుకుని మిమ్మల్ని అక్కడైతే ఆ దేశాన్ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు నా ఎముకలను కూడా ఇక్కడ మీరు ఉంచొద్దు, నా ఎముకలు అప్పుడు తీసుకుని వెళ్ళండి, అక్కడ పెట్టండి, సమాధి చేయండి అన్నాడు. దేవుడికి మహిమ కలుగు. ఆ శలేములు కూడా అలాగే ఉన్నాయి. అన్ని సంవత్సరాలు కూడా వాటిని భద్రపరిచి ఉంచారు. ఒక రోజున దేవుడు దిగి వచ్చాడు, చూశాడు, కరుణించాడు వాడిని, వాడు మొర ఆలకించాడు. దిగు, ఇక మీరు ఇక్కడ కాదు ఉండేది, రండి మీ దేశానికి, అబ్రహాంకి నేను శ్వాసంగా ఇస్తానన్న దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను, రండి, అక్కడ మీకు శ్వాసాన్ని ఇస్తున్నాను నేను అని చెప్పాడు.
దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. వాళ్ళకి ఏముంది? నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? ఏదో ఒక రోజున మమ్మల్ని దేవుడు దర్శిస్తాడు. మమ్మల్ని ఈ బాధ నుంచి, ఈ బంధకం నుంచి విడిపించి మమ్మల్ని తీసుకుని వెళ్తాడు అనే నిరీక్షణ ఉంది. పిల్లారా, మరి నీకు ఒక నిరీక్షణ ఉండాలి. నువ్వు ఏ బంధకంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ బంధకంలో ఉన్నా సరే, ఏ బంధకంలో ఉన్నా సరే, నీకు ఒక నిరీక్షణ ఉండి ఏదో ఒక రోజు నా ప్రభు నన్ను దర్శించిపోతాడా, నా జీవితంలో వెలుగు రవాగించిపోతుందా, నేను ఎప్పుడు కూడా ఈ అంధకారంలోనే, ఈ గాఢంధకారంలోనే, ఈ చీకట్లో నేను ఉంటానా? ఉండను. ఏదో ఒక రోజు నా ప్రభు వస్తాడు అని వెలుగు నన్ను ప్రకాశిస్తుంది, నేను వెలుగులో ప్రకాశిస్తాను అని నీకు గనక ఆ నిరీక్షణ ఉంటే నా ప్రభు ఒక రోజు నిన్ను దర్శించిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ బంధకంలో బంధించబడిన పౌలు శీల, ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే ఒళ్ళంతా బెత్తములతో వాయి కొట్టేశారు, నల కొట్టేశారు, నల కొట్టేసి బొండా వేసి బిగిచ్చేశారు. కూర్చుంటాకి లేదు, నుంచుంటాకి లేదు, ఒంగోటానికి లేదు. ఇక ఇలా పడి ఉండాలి బంధకంలో. ఇక ఆ బొండా వేసి బిగించి ఆ బంధకంలో సంఖ్యలతో వాళ్ళు బంధించేశారు. అయినా సరే ఒళ్ళంతా గాయాలు, బాధలు, నొప్పులు వస్తున్నాయి. మనం ఎందుకు ఇలా ఉండాలి? దీంట్లో కూడా మనం సంతోషిద్దాం. మనకు నిరీక్షణ ఉంది కదా, మన దేవుడు మనకు ఉన్నాడు కదా అని చెప్పి ఇద్దరు కలిసి ఆ రాత్రి, మధ్యరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తుంటే వారి బంధకాలే కాదు, అక్కడ బంధించబడిన వారి ప్రతి ఒక్కరి బంధకము కూడా విడిగారు. ఒక్కరిదే కాదు, వీళ్ళ బంధకాలే కాదు, అనేకుల బంధకాలు తెంచబడ్డాయి అక్కడ. అంటే అనేకులు అంటే ఆ చెరసాలలో ఉన్న ప్రతి ఒక్కరి బంధకం తెంచబడింది. తెరవబడటమే కాదు, తలుపులు, డోర్లు తెరిచిపోయినాయి, అన్ని కూడా ఓపెన్ అయిపోయాయి. అక్కడ చెరసాల పునాదులు విలుస్తుంటే కదిలిపోయాయి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లరా, బంధకములు నా ప్రభు తెంచివాడై ఉన్నాడు. కాకపోతే నీకు నిరీక్షణ కావాలి. నిరీక్షణ కలిగి, ప్రభువా నన్ను ఇక్కడి నుంచి విడిపించగలవు, ఇక్కడి నుంచి నన్ను రక్షిస్తావు, ప్రభువా ఇదిగోనైనా నన్ను తిరిగి నీ సన్నిధిగా చేర్చుకుంటావు, నేను పోగొట్టుకున్నది తిరిగి నాకు అనుగ్రహిస్తావు అయ్యా అని ఒక్క విశ్వాసంతో పాటు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ నీలో ఏం చేస్తుందంటే కార్యరూపం దాల్చి ప్రభు వచ్చే వరకు, ప్రభు నిన్ను విడిపించే వరకు నిన్ను నిలబడబడుతుంది. నేను నిలబెడుతుందంటే ఆ నిరీక్షణ, నా ప్రభు వస్తాడు, ఏదో ఒక రోజు నన్ను విడిపిస్తాడు, ప్రభు వస్తాడు, నన్ను ఏదో రక్షిస్తాడు. నిరీక్షణ. మనుషులు నమ్ముకోవద్దు, మాయ చేస్తారు, మర్చిపోతారు, మోసం చేస్తారు. మనుషులు వస్తాను అని చెప్తారు, రారు, చేస్తానని చెప్తారు, చేయరు. ఒకవేళ వచ్చినా చేసినా కొంత మట్టికి అవుతుంది తప్ప తర్వాత వాళ్ళు ఉండరు వాళ్ళు. దేవునికి మహిమకం. కానీ నా ప్రభు అలా కాదు. ఆయన వచ్చాడు అంటే, నీ నిరీక్షణ బట్టి ఆయన వచ్చాడు అంటే, నిన్ను రక్షించాడంటే, నిన్ను తీసుకొని వెళ్ళి నీకు ఎన్నడూ కూడా ఎవరికి నిన్ను అప్పగించుకోకుండా, ఎవరికి ఆయనకి ఇది అవకాశం ఇవ్వకుండా ఆయన్ని భద్రపరుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే ఆయన తప్పిపోయిన గొర్రెల వద్దకి నేను వచ్చాను. అంటే బంధకంలో బంధించబడిన వారును, తప్పిపోయిన గొర్రెలు అంటే కారణం ఏంటి? అవి ఎందుకు తప్పిపోయాయి? ఆ కాపరి నుంచి దూరం అయిపోయాయి. కారణం ఏంటి? అవి మాట వినలేదు. అవి మాట వినక తప్పిపోయాయి, దొలిగిపోయాయి. పాపంలోకి, లోకంలో చూసి ఆశపడి అటువైపు ఆ వైభవం చూసి వెళ్ళిపోయాయి. ఇటు రకం కనపడుతుంది, అక్కడ ఆ చెట్టు కనపడుతుంది, ఇక్కడ ఈ చెట్టు కనపడుతుంది, అక్కడ మేత కనపడుతుంది, ఇక్కడ మేత కనపడుతుంది అనుకుంటా వెళ్ళిపోయి అక్కడ మేతకి వెళ్ళిపోయాయి. కానీ ఆ తప్పిపోయిన గొర్రెల్ని వెదికి రక్షించి ఆయన తిరిగి ఆయన సన్నిధి చేర్చుకున్నాడు. మరి దేవునికి మహిమ కలుగు. ఆయన ఉపమానం అదే కదా, తప్పిపోయిన గొర్రెలను వెదికి రక్షించేవాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. మరి పిల్లరా,
మన దేవుడు అంత ఔన్నత్యం కలిగిన వాడే, అంత ప్రేమ కలిగిన వాడే, అంత కృప కలిగిన వాడు. మరి ఆ దేవుడి నుంచి తప్పిపోవటానికి మనకు మనసులో వస్తుంది. ఎంతవరకు లోకం వైపు, పాపం వైపు, లోకం వైపు, అటువైపే చూసి ఆ వైభవమే చూస్తావా? అసలు నీ దేవుని యొక్క వైభవం ఏంటని నీ ఒక్కసారి గమనిస్తే చాలు, ఒక్కసారి చూస్తే చాలు. నీ దృష్టి ఒక్కసారి అటువైపు తిరిగినాక ఇక ఎన్నడూ కూడా ఆ మహిమను విడిచి ఇటువైపు చూడను కూడా చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ! రెండంతలుగా మీకు మేలు చేసేదనని చూసారా? ఎన్నంతలు గాని రెండంతలుగా నిన్ను ఆయన రక్షించడమే కాదు, ఆయన నిన్ను ఆ బంధకం నుంచి విడిపించడమే కాదు, ఇప్పుడు ఆయన తిరిగి నిన్ను చేర్చుకోవడమే కాదు, నీ కోటలోకి తిరిగి నిన్ను రప్పించడమే కాదు, ఇప్పుడు ఆయన నిన్నేం చేస్తాడంటే రెండంతలుగా నీకు మీకు మేలు చేస్తున్నాడు. నేడు నేను మీకు దేవునికి తెలియజేస్తున్నాను. మహిమ కలుగును గాక. ఎన్నంతలండి? రెండంతల మేలు నీకోసం దాచి ఉంచాడు. ఆ రెండంతల మేలు నువ్వు పొందుకోవాలని, నువ్వు అనుభవించాలని, అది నీకోసం ఆయన భద్రపరిచి ఉంచాడు. ఆ మేలు పొందుకోకుండా నీవు ఇంకా లోకము లోపు పాపం వైపు ఆయనకి విరుద్ధంగా చేసి ఏం సంపాదిస్తావు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీవు రోషం కలిగి ఒక నిరీక్షణ కలిగి ఉండు. ఇవన్నిటి నుంచి నా దేవుడు విడిపించగలిగిన వాడు, శక్తివంతుడు, సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అగ్ని గంధకం నుంచి నా ప్రభు నన్ను విడిపిస్తాడు. ఈ భయంకరమైన అగ్ని కొలిమిలోంచి నా ప్రభు తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక అని నీవు నిరీక్షణ కలిగి ఉంటే నా ప్రభు అక్కడ కార్యం చేస్తాడు. రెండంతల నీకు ఆశీర్వాదం నా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కింద వచ్చిన యూదావారిని చూడండి, యూదా వారిని నాకు విల్లుగా ఉంచుతున్నాను, ఎఫ్రాయిము వారిని. చూసారా? యూదా వారినేమో విల్లుగా, ఎఫ్రాయిము వాళ్ళని బాణములుగా ఆయన మారుస్తున్నారు. అంటే ప్రియులారా, మనల్ని ఆయన విల్లుగాను బాణములుగాను మారుస్తున్నారు. సియోను, ఓ సియోను, నీ కుమారులను రేపుతున్నా. సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. సూర్యుడు ఖడ్గాన్ని ఎవరికి ఉపయోగిస్తాడో అలాగ నేను నిన్ను ప్రయోగిస్తాను. సియోను కుమారులను రేపటమే కాదు, యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతాడు. ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు. చూడండి, ప్రభు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుంచి వచ్చే గొప్ప సుడిగాలిలో. దేవుడు దేంట్లో బయలుదేరుతున్నాడు? గొప్ప సుడిగాల్లో బయలుదేరుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా వారిని కాపాడును కనుక వారు భక్షించుచు ఒడిసెల రాళ్లను అనగదొక్కుదురు. త్రాగుచు ద్రాక్షారసము తాగువారి వలె బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను ఎండునట్లు రక్తంతో నిండి ఉందరు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? నిన్నే యుద్ధ సూర్యుడిగా చేస్తున్నాడు, నిన్నే విజయశూరుడిగా చేస్తున్నాడు, నిన్నే జయశూరుడిగా చేస్తున్నాడు. ఆయన నీకు తోడై ఉండి వాడిగల బాణములు వేయటానికి ఆయనే మెరుపులను పుట్టిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. శత్రువు నీ మీదకి రాకోకుండా ఆయనే అడ్డంగా నిలబడి నువ్వు వేసే బాణాలు శత్రువు వైపు మళ్లించడానికి సుడిగాలిలో ఆయన వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువు మీద విజయం నీదే, కాకపోతే నీ ఓపిక బట్టి చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
నిజమే పిల్లారా. ఇక్కడ మనము ఈ 4వ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఈ అధ్యాయంలో నాకు కొన్ని మాటలు కనపడ్డాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రం పొందుపరిచాను. దేవునికి మహిమ కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చెప్తాను. జనులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మమైనదియు మీ దాసుల ఎడల మీరు చేయుడి. ఒకటి. రెండోది, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4, సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. 5, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి? రుచి కలదిగా ఉండాలి. అంటే కృపా సహితంగా ఉండాలి. రుచి కలదిగా మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కారం వేసినట్టు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం పిల్లారా, మన సంభాషణ ఎవరితో ఎలా మెలుచుకోవాలి, ఎలా నడుచుకోవాలో అది మనం ఎరిగి ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో ఎరిగి ఉండాలి. మన సంభాషణ ఎప్పుడు కూడా కృపాసహితంగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక 6వది, మీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తమును నా జత పనివారై ఉన్నారు. అంటే దేవుని యొక్క రాజ్య నిమిత్తం జత పనివారుగా ఉన్నారు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వది, మీరు సంపూర్ణులు, ప్రతి విషయములోను దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణత దేవుని గురించిన సంపూర్ణత నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయం కూడా నిశ్చయత కలిగి నిలకడగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 8వది, ప్రభువునందు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గురించి జాగ్రత్త పడాలి. మీకు అప్పగించబడిన పరిచర్య విషయమై జాగ్రత్త పడాలి. నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు? సంఘంలో బోధిస్తున్నావా? సంఘ కాపురిగా ఉన్నావా? లేదా ఇంకా పరిచారకుడిగా ఉన్నావా? నువ్వు ఏ విధంగా ఉన్నావు? సంఘంలో ఏ విధంగా ఉన్నావు? సంఘములో నీవు పాటలు పాడేటట్లు ఉన్నావా? వాయిద్యంలో వాయించేటట్లు ఉన్నావా? లేదా నువ్వు ఏ విషయంలో సంఘంలో ఉన్నావు? నువ్వు నీ యొక్క పరిచర్యను, నీ పరిచర్య ధర్మాన్ని నువ్వు సక్రమముగా జాగ్రత్తగా నిర్వర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత. చెప్పుల దగ్గర ఉన్నావా? అది నీకు ఇచ్చిన ఆధిక్యత. మరి ఎక్కడ ఉన్నావు? వంట దగ్గర ఉన్నావా? దేవుడికి ఇచ్చిన ఆధిక్యత. నువ్వు ఎక్కడ మందిరాన్ని శుభ్రం చేసే ఆ పనిలో ఉన్నావా? ఆధిక్యత. దానంత ధన్యత లేదండి. దేవుని మందిరము శుభ్రం చేయటం చాలా మంది ఇది అనుకుంటారు,
కానీ దేవుని మందిరము శుభ్రం చేయటం ఎంత భాగ్యమో అండి, ఎంత అధికత అండి అది. దేవుని పాద సన్నిధి, ఆయన నిత్యము పరవశించే స్థలం అది. అసలు దాని అధికత అంత ఇంత కాదండి. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ పరిచయంలో ఉన్నావు, ఏ సేవలో ఉన్నావు, ఏ ఎక్కడ ఉన్నా సరే నీవు దాన్ని ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి, శ్రద్ధతో జాగ్రత్తగా చేయాలి. అలా చేసినప్పుడు నా ప్రభు నిన్ను అంతకంతకంత వర్ధలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. నాకు మామూలుగా 8 విషయాలు ఉన్నాయి, ఇంకా దాంట్లో చూడడానికి చాలా విషయాలు దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగుగా. ఒక 4వ అధ్యాయంలోనే ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, మనం చూసుకోవాలి. కానీ దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి పిల్లరా, ఆయన ఏమంటున్నాడు? పౌలను నేను నా స్వహస్తములతో నా వందనములను రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి, కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన యొక్క బంధకము, ఆ బంధకములను విడిపించబడటానికి, ఈ బంధకములు నా నుంచి విడిపించండి, విడిపించబడినట్లుగా మీరు ప్రభుని వేడుకొని ప్రభు కోసం ప్రార్థన చేయండి అని అడగలేదు ఆయన. ఎందుకంటే ఆ బంధకములు ముందుగానే తెలుసు. దాని గురించి ఉదయకాల సమయం ముందు నేను చెప్పాను. దేవునికి మహిమ కలుగుగా. దీనికి ముందు మెసేజ్లో అదే ఉంది, ఉదయకాల మెసేజ్లో ఉంది. నిజమే పిల్లారా, ముందుగానే ప్రతి పట్టణంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఏవైతే దాపరించబోతున్నాయో అవి ముందుగానే బంధకములను శ్రమలను నా కోసం ఎదురు చూస్తున్నాయని సాక్ష్యం ఇచ్చాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. పిల్లారా, మనము చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి మనము అల్లాడిపోకూడదు. భయంకరమైన బంధకాలు, నా ముందు ఉంచబడి బంధకాలు, ఇదిగో నేను యెరూషలేము నా కోసమా ఎదురు చూస్తున్నాయి అని చెప్పాడు అక్కడ. అలా అని చెప్పి యెరూషలేము వెళ్ళలేదా ఆయన? నేను ఎప్పుడు వెళ్తానా అని కంగారు పడ్డాడు ఈయన. మరి నా మొక్కాన్ని మీకు చూపించను, నేను తొందరగా వెళ్తున్నాను, యెరూషలేముకి వెళ్తున్నాను, నేను తిరిగి రా, నా మొక్కం మీకు చూపించను అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు అక్కడికి వెళ్తే మరణం ఉంది, చనిపోతాడు అని. కానీ మరి ఆయన ముందుగానే దేవుడు ఎప్పుడు ఈయన్ని పట్టుకున్నప్పుడే చెప్పేశాడు అక్కడ, నా నిమిత్తం, నా నామ నిమిత్తం ఎన్ని శ్రమలు పడాలో, ఎన్ని బాధలు పడాలో అవి నేను అతనికి చూపిస్తాను. నా నిమిత్తం పడతాడు, నా నిమిత్తం రాజుల దగ్గర, అధికారుల దగ్గర, ఆ ప్రజల దగ్గర ఇతను సాక్షి అయి, అన్ని జనుల దగ్గర ఇతను సాక్షి అయి ఉండాలి అని చెప్పాడు. సంతోషంగా, ప్రభువా జీవిస్తే నీ కోసం, మరణిస్తే నాకు మేలు. దేవునికి మహిమ కలుగుగా. నేను కానీ బ్రతికుంటే అది నీ కోసమే, నీ కృప. లేదు నేను చనిపోతే అది నాకు మేలు అన్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఇటు ఏది కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. దేనికి? నేను జీవించాలా, మరణించాలా? నేను ఏది కోరుకోవాలి? అదే అర్థం కాల. నేను జీవించి ఉంటే అనేకులు మీ వైపు తిప్పుతా, అనేకులు మీ వైపు తిప్పుతా, నేను మరణిస్తే మీ సన్నిధిలో ఉంటా. ఏది కోరుకోవాలి ఆయన? నాకు అర్థం కావట్లేదు రెండిట్లో ఏదైనా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క బంధకములు మనం ఆయన మనకు కలగజేస్తే గనక మనల్ని అంతకంత గొప్ప చేస్తున్నాడని అర్థం, వర్ధల చేస్తున్నాడని అర్థం, విస్తరింప చేస్తున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రియులారా, ఇక్కడ నుంచి కొన్ని మార్పులు ఉన్నాయి. అది మన క్యాలెండర్లు కూడా ప్రచురం చేసాము. ఆరాధన సమయాలు మారుస్తున్నాం. ఇప్పటి వరకు విజయరాయలో ఈ రాత్రి కాల ఆరాధన జరిగేది, కానీ విజయరాయ నుంచి ఈ ఆరాధన క్రమాన్ని ఏలూరుకి మార్చాం. కరెక్ట్గా ఏలూరులో 7 గంటలకే ప్రారంభం అయిపోతుంది. ఎందుకంటే చంద్రకాడ ముగించుకుంటున్నాం కాబట్టి 7 గంటలకే ప్రారంభం అవుతుంది. దయతో గమనించండి. ఆదివారం, ప్రతి పునరుత్థాన దినం ఆదివారము రాత్రి 7 గంటలకి ఏలూరులో ప్రారంభం అవుతుంది. మన ఏలూరు ఎంఆర్సి కాలనీలో మన ఆరాధన ప్రారంభమవుతున్నాయి. అట్లాగే శుక్రవారం పగటి పూట 11 గంటలకి ఇదే ప్రాంతంలో ఇదే చోట్ల
ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించండి. మరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా రండి, పాలు పంపులు పొందండి. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాను. సరే